दैवीः पुष्परागैश्चादारार्तेन विराजितं रत्नसिंहासनं चारु प्रीत्यर्थं प्रतिगृह्यता वरसिद्धिविनायक स्वामी देवताभ्यो नमः बोलिए आसनं समर्पयामि गौरीपुत्र नमस्तेस्तु शंकर प्रियंदन ग्रहणाख्यम जानता गंधपुष्पाक्षतेर्यदं पानी स्प्रिंकलिंग भक्तारं विरंदेवं जगद्गारं हंसदं आविर्भूतं गसव्यादो प्रकृतेः प्रधात्वं आह्रप्रातमङ्गलीना नरे तक्रियते किंधनारे महामर्गं माघवं चित्रमर्चा లోని అంటే మౌంటైన్ హౌస్లో ఎంతో చక్కగా వినాయక చవితి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు, అంటే చిన్న పెద్ద లేకుండా అంటే పెద్దవాళ్ళతో సహా ప్రతి ఒక్కరు ఇక్కడ ఎంతో చక్కగా జరుపుకుంటున్నారు. అంటే మనకి ఇండియాలో లేకున్నా కూడా ఇక్కడ పూజారు వచ్చి ఎంతో చక్కగా పూజలు చేశారు. మనతో పాటు పవన్ గారు ఉన్నారు. పవన్ గారిని అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ హ్యాపీ వినాయక చవితి అండి. ఎంతో చక్కగా చూస్తుంటే ఎంతో చక్కగా ఎంతో మంచి తయారై వచ్చారు. పండుగ అంటే మీ దగ్గర అన్నట్టు అనిపిస్తుంది. చెప్పండి ఎట్లా జరుపు. అదే అండి మా ఉద్దేశం కూడా. అన్ని ఇక్కడ చుట్టుపక్కల ఉండే సిటీస్ అన్నిట్లో మౌంటైన్ హౌస్ ఒక నిదర్శనంగా నిలబడాలనేది మా కోరిక. అందులో మేము ఒక గత 4-5 సంవత్సరాల నుంచి ఒక కమ్యూనిటీలో ఒక గ్రూప్ ఫామ్ చేసామండి, హ్యాన్సన్ మౌంటైనియర్స్ అని. ఆ గ్రూప్లో మేము చాలా డైవర్స్ ప్రోగ్రామ్స్, ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా దేశాల నుంచి కూడా కమ్యూనిటీ మెంబర్స్ ఉంటారండి. అందరితో కలిసి మేము సరదాగా పండగలు ఇలాంటివన్నీ చేసి పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరూ దానిలో పార్టిసిపేట్ చేస్తూ ఫంక్షన్స్ అన్నిటినీ మేము సక్సెస్ చేయాలనేదే మా కోరిక. అలాంటి ధోరణిలో ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మేము వినాయక చవితి చేసామండి. ఇది 2వ సంవత్సరము. మేము డైరెక్ట్గా ఎవ్రీ ఇయర్ చేద్దామనేది ఉద్దేశం అండి. ఈ సంవత్సరం స్పెషాలిటీ ఏంటంటే మొత్తం మౌంటైన్ హౌస్ నగరంలో మా వినాయకుడు అందరికన్నా పెద్ద వినాయకుడు అండి. దాదాపు 6 అడుగులు ఉన్నారు వినాయకుడు. ఇలాంటిది తీసుకొచ్చి విగ్రహానికి నిత్య పూజలు చేసి రోజు అతి శ్రద్ధతో భక్తితో భజనలతో మేము గణేష్ చతుర్థి అందరము సరదాగా అండ్ స్పిరిచువల్గా చేసుకుంటున్నామండి. అందులో భాగంగా పిల్లలు పెద్దలు అందరూ పార్టిసిపేషన్ ఉంటుందండి. అంతపాటు వెంకట్ గారు ఉన్నారు. చెప్పండి, ఎంత చక్కగా మీరు కూడా తయారై వచ్చారు. సో మీరు చెప్పండి, మీ మాటల్లో ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు. ముందుగా టీవీ నైన్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇందాక పవన్ గారు చెప్పినట్టు ఇది హ్యాన్సన్ మౌంటైనియర్స్ మా 2వ సంవత్సరము. ఈసారి ఉత్సవాలు చాలా ఘనంగా ప్లాన్ చేసాము. లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యింది ఇది. సో చిన్నగా ప్లాన్ చేసాం, కానీ ఈసారి చాలా 6 అడుగులు, ఇందాక పవన్ గారు చెప్పినట్టు 6 అడుగులు. సో చాలా ఘనంగా. ఇది కూడా మెయిన్గా మాకు ఒకటే ఉద్దేశం అండి. సో కిడ్స్ మా ఇద్దరం వర్క్ చేయడము, కిడ్స్ మాకున్న ప్రెషర్కి వి రియల్లీ వోంట్ గెట్ టైమ్ టు టీచ్ దమ్ అబౌట్ ఇండియన్ కల్చర్. సో ఇలాంటి మా ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి మన సంప్రదాయాలు కానీ నేర్పించాలని, చూపించాలని. బుక్స్లో ఎంత చదువుకున్నా వాళ్ళు సో దే రియల్లీ దే వాంట్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు ఇఫ్ యూ సీ దెమ్ దే ఆల్ గాట్ రెడీ ఫర్ ఎ స్కిట్. ఇక్కడ కార్తికేయ ఉన్నాడు, పార్వతీదేవి ఉంది. సో సో దే పార్టిసిపేట్, సో దే లర్న్ లైవ్లీ. సో అది మెయిన్ అనమాట. సో వినాయకుడు ఇండియా నుంచి తెప్పించారు. ఇక్కడ వినాయకుడు ఇండియా నుంచి అండి. ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసింది. ఇండియా నుంచి మేము లాస్ట్ ఇయర్ నుంచి 1 year నుంచి ప్లాన్ చేస్తున్నాము. సో ముందుగానే ఆర్డర్ ఇచ్చి బాక్సింగ్ తేవడం, ఆల్మోస్ట్ అది 400 lbs పైన ఉందన్నమాట. అంటే 250 కిలోల వరకు ఉంది బరువు. సో అదంతా కోఆర్డినేషన్ చేసుకొని లాస్ట్ ఇయర్ నుంచే ప్లాన్ చేసుకున్నాము. సో అలానే కాకుండా ఇక్కడ ఓన్లీ తెలుగు ఫ్యామిలీసే కాదండి. సో వీ హ్యావ్ తమిళ్, మరాఠీ, వేరే గుజరాతీ ఫ్యామిలీస్ కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా మన కల్చర్ అండ్ మన పిల్లలకి వాళ్ళ కల్చర్ కూడా తెలుస్తుందని ఇట్స్ ఎ గుడ్ అకేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో మనతో పాటు శృతి గారు ఉన్నారు. శృతి గారు చూస్తే ఎంత చక్కగా తయారయ్యారు. శృతినే కాదు, వీళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా చక్కగా తయారయ్యారు. సో పండుగ అంటేనే వీళ్ళ ఇంట్లోనే కనిపిస్తుంది. మనం అడిగి తెలుసుకుందాం. శృతి గారు చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది? ముందుగా టీవీ నైన్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈసారి గణేష్ ఉత్సవము మా ఇంట్లోనే జరుగుతుందండి. ఇది ఇక్కడ మేము సెలబ్రేట్ చేసుకోవడం సెకండ్ ఇయర్ ఇది. సో మేము చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాము ఈ ఇయర్ మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడము. ఈ కమ్యూనిటీలో
అది వినాయక చవితి అనే కాదండి, అన్ని పండుగలు మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఉగాది అని చెప్పి, దసరా అని చెప్పి, దివాళీ అని చెప్పి, ఇవన్నీ మేము సెలబ్రేట్ చేసుకొని పిల్లలకి మేము అన్ని రకాల కల్చర్స్ని అన్ని రకాల కల్చర్స్ గురించి మేము నేర్పించాలని అనుకుంటున్నాము. సో హాయ్ రాజేష్ గారు, ఇప్పుడు అంటే మనం పండుగ అంటే 9 రోజులు చేసుకుంటాం కదా, ఈరోజు లాస్ట్ డే నిమజ్జనం అనేది చేసుకుంటాము వినాయకుడిని. మీరు మీ కమ్యూనిటీలో ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ముందుగా టీవీ9 ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇందాక వెంకట్ గారు, పవన్ గారు చెప్పినట్టు మేము ఇక్కడ 2వ సంవత్సరం ఇది చేయడము. కానీ సంవత్సరానికి మా చేసే తాతు ఇది అన్నీ కూడా రెట్టింపు అవుతున్నాయి. క్రిందసారితో పోల్చుకుంటే ఈసారి ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాము. సో నిమజ్జనం రోజు ఏంటంటే మేము మెయిన్గా ఇక్కడ సిటీ అండ్ కౌన్సిల్ పెద్దలందరినీ పిలిచి వాళ్ళందరి ముందర ఒకసారి వాళ్ళకి కూడా మన కల్చర్ని పరిచయం చేసి తర్వాత మొత్తం అంతా ఇక్కడ నుంచి ఊరేగింపు ఒక ట్రక్ తీసుకున్నామండి. మనం ఇండియాలో అలా చేస్తామో అలాగే ఒక ట్రక్ని తీసుకుని దానికి మొత్తం అంతా డెకరేషన్ చేసి బ్యాక్గ్రౌండ్ అంతా పెట్టి దానిపైన ఇంకా డ్రమ్స్ అన్నీ కూడా పెట్టి ఊరేగింపులో వెళ్ళి పిల్లలందరం కలిసి ఇలా ప్రతి ఇంటి ముందర అలా కవర్ చేసుకుంటూ ఇక్కడ అన్ని కొన్ని వీధులు ఎవరెవరైతే ఉన్నారో అందరూ ఆ వీధులంతా తిరిగి వచ్చి దగ్గరలో ఒక గుడి ఉందన్నమాట. గుడి దగ్గర మేము నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నాం.